ఆగమన కాలములో క్రైస్తవులకు ఉండేటువంటి ఒక గొప్ప సంప్రదాయం ఏమిటి అంటే, ఈ ఆగమన కాలపు వృత్తాన్ని, ఈ వలయాన్ని దానిపైన 4 గాని 5 గాని క్రొవ్వొత్తులను ఉంచి ఒక్కొక్క వారము ఒక్కొక్క ఒత్తిని వెలిగించి ఈ ప్రభు రాకడ కొరకై సిద్ధపడేటువంటి కార్యక్రమాన్ని మనం చేస్తూ ఉంటాం. మొట్టమొదటి ఆదివారం రోజున ఆగమన కాలములో మొట్టమొదటి క్రొవ్వొత్తిని వెలిగిస్తాం. ఆ క్రొవ్వొత్తి వెలిగిస్తూ మనం చేసేట ధ్యానం దేనిపైన అంటే నిరీక్షణ, హోప్, ఆశతో కూడినట్టు నమ్మకాన్ని గురించి మనందరము కూడా ధ్యానం చేస్తాం. రానున్నటువంటి ఆ మెస్సయ్య మన రక్షణకి మూలం. పుట్టబోయేటువంటి ఆ చిన్నారి బాలయేసు మన యొక్క నిరీక్షణకి ఆధారం ఆయనే. ఆయనే సకల మానవాళి యొక్క నిరీక్షణకి ఆధారభూతుడు. ప్రియులారా, అన్ని రకాల భయంకరమైనటువంటి వేదనలతో కూరుకొని పోతుండగా మెస్సయ్య దేవుని కుమారుడు మన మధ్యలోనికి వచ్చి, నేను మీకు తోడుగా ఉన్నాను, ఇమ్మానుయేలుగా మీకు తోడుగా ఉంటాను, మీరు నా మీద నమ్మకం ఉంచండి, నా యందు నిరీక్షణ కలిగి ఉండండి, మీ ఆశని అడియాసలు చెయ్యను, మీ నమ్మకాన్ని వమ్ము చెయ్యను, మిమ్ము లేవనెత్తి మిమ్ము కాపాడి మిమ్ము ఉద్ధరించే దేవుడు నేనే అని ఆ పుట్టబోయే పసిబాలుడు మనకి సందేశాన్ని ఇస్తున్నాడు.